guys, good morning. సో ఈరోజు కూర్గులో డే 3 అనమాట. లాస్ట్ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు మా ప్లాన్స్ ఏముండే అంటే ఈ ఫారెస్ట్లో మేము అందరం కలిసి ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాం. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ 5కే లేచాం. బట్ ట్రెక్కింగ్కి వెళ్తే బాగా అలసిపోతాం అండ్ టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది. కజిన్స్తో టైం స్పెండ్ చేసినట్టు ఉండదనేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాం అండ్ రిసార్ట్లోనే మంచిగా ఎంజాయ్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాం. నిన్న నైట్ డిన్నర్ చేసిన ప్లేస్ ఇదే, లాస్ట్ వీడియోలో చూపించా కదా. మంచిగా ప్రొజెక్టర్ వేసి IPL పెట్టారు. అలానే ఈ ఏరియా అండ్ రిసార్ట్ ఎలా ఉంటుందంటే, రిసార్ట్ అయితే ఒక క్లిఫ్ పైన ఉంటుంది, కొండ పైన. అండ్ చుట్టూ అంతా కాఫీ ప్లాంటేషన్స్, ట్రీస్, ఫారెస్ట్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే రిసార్ట్కి బ్యాక్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉందంట. ఒకసారి దాని పరిస్థితి ఎలా ఉందో చూసేసి వద్దామని వెళ్తున్నాం. గైస్ ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఒక్కటి నీట్గా ఉంటే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి అండ్ పూల్ డెప్త్ కూడా ఓన్లీ 4 feet అంట. ఇది అవునా, చలో పూల్ ఉంది అక్కడ. భయపడలేదు రా వీళ్ళు సరిగ్గా. ఇద్దరు ఒకేసారి వస్తే బాగుంటుంది. ఎట్లా వెళ్ళారనే అక్కడికి? ఇక్కడ రేకులు ఉన్నాయి కదా, ఈ నుంచి దాటుకెళ్ళారా? ఇదంతేనా మరి దానికి గేట్ ఎందుకు? సో పీపుల్, ఈ పూల్ అయితే నీట్గా క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ ఫారెస్ట్ మధ్యలో పూల్, ఇక్కడ నుంచి వ్యూ అయితే బ్రెత్ టేకింగ్ గైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పూల్లోకి దిగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వెదర్ చాలా కూల్గా ఉంది ఇక్కడ అండ్ వాటర్ కూడా. సో మళ్ళీ వద్దామని డిసైడ్ అయ్యాం. సో గైస్, నేను మీకు చెప్పా కదా కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి రిసార్ట్ వెనకాల అని. సో ఇక్కడ ఫారెస్ట్ ఉంది, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కాఫీ ప్లాంట్స్, కాఫీనేనా అని అక్కడ చూడు ఎంత బాగుందో. ఫాగ్, వావ్, సూపర్ ఉంది. వా సూపర్, నీట్ గా కనిపిస్తుంది. చలో సో పీపుల్ చూసారు కదా ప్లేస్ ఎంత బాగుందో. మాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. సమ్మర్ నుండి ఎస్కేప్ అవ్వడానికి కూర్గ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు కూర్గ్కి. గైస్, ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది, కూర్గ్ అనేది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ కర్ణాటకలో. అండ్ కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ కి కూడా చాలా ఫేమస్ అని. ఇక్కడ సైడ్స్ కి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి కాఫీ ప్లాంట్స్ అనమాట. అండ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా ఉన్నాయి ఇంకా. గుడ్ మార్నింగ్ గైస్. ఎంతైనా గర్ల్స్ గర్ల్స్ ఎక్కడ కావ్య తెలుసు, ఒకళ్ళు కాదు. జరగండి జరగండి జరగండి, జాబులమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. గైస్, మేము రిసార్ట్ కి రిటర్న్ వచ్చేసాం అండ్ ఇప్పుడు టైం 7:32 అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సో రూమ్స్కి వెళ్ళాలనిపించలేదు, బయటే కూర్చొని చిల్ అవుతున్నాం. అండ్ మా అన్నయ్య మా అందరి కోసం కాఫీ ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. గైస్, ఈ రిసార్ట్ పేరు మదర్స్ బౌంటీ. క్యూట్ ఉంది కదా చూడ్డానికి. కాఫీ వచ్చేసింది. యాక్చువల్లీ మేము హాట్ కాఫీ ఆర్డర్ చేస్తే కోల్డ్ కాఫీ వచ్చింది. సో ఇప్పుడు మేము కోల్డ్ కాఫీ తాగబోతున్నాం. జస్ట్ కిడింగ్ గైస్, యాక్చువల్లీ వాళ్ళు కాఫీ తెచ్చే లోపల అది చల్లగా అయిపోయింది.
గాయస్ మాకు ఇలా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. కార్డ్స్ ఆడడం అండ్ దంషల్ ఆర్ట్స్ అయితే మా ఫేవరెట్ గేమ్. మేము మీట్ అయిన ప్రతిసారి అందరం కలిసి ఆడతాం అనమాట. చిన్నప్పటి నుంచి అంతే, కలిసిన ప్రతిసారి డాన్సెస్, గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో పీపుల్, నెక్స్ట్ మేము స్విమ్మింగ్ పూల్ వెళ్ళాము. అక్కడ మేము కొన్ని గేమ్స్ ఆడాం వాటర్లో. అన్నిట్లోకి బాగా ఫన్ ఉన్న గేమ్ ఏదంటే అవుటింగ్స్ అనమాట. వాటర్లో అవుటింగ్స్ ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. Out. दो मछली सर पानी में गई चपक तीन मछली पानी में गई चार मछली पानी में गई चपक पांच मछली पानी में गई पांच मछली एक मछली पानी में गई चपक पानी में गई సో గాయస్, నెక్స్ట్ మేము ఒక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్కి వచ్చాము, లార్డ్ శివ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ పేరు శ్రీ భగండేశ్వర టెంపుల్. గాయస్, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూర్గుకి వస్తే మాత్రం ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. అందరు ట్రెడిషనల్గానే రావాలి. అండ్ బాయ్స్కి అయితే షార్ట్స్ కూడా అలా ఉండదు, అంత స్ట్రిక్ట్. It's too difficult. సో పీపుల్, ఇలా మా కూర్గ్ ట్రిప్ టెంపుల్తో ఎండ్ అయ్యింది. అండ్ ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. అండ్ రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఫైనలీ గాయస్, మేము రిటర్న్ వెళ్తున్నాం. అండ్ వీ గోనా మిస్ దిస్ ప్లేస్ అ లాట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ. గాయస్, నాకు అస్సలు ఐడియా లేదు, కూర్గే కాదు కూర్గ్కి వెళ్ళే దారులు కూడా ఇంత అందంగా ఉంటాయని. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు నైట్ అయిందనమాట. సో లొకేషన్ ఇలా ఉంటుందని నాకు తెలియదు. గాయస్, ఈ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చూసి ఎవరైనా ఇది సమ్మర్ సీజన్ అంటే నమ్ముతారా? అస్సలు నమ్మలేరు. దారిలో వచ్చేటప్పుడు మాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. సో చూద్దామనేసి కార్స్ పక్కకు ఆపాము. ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది, చాలా బాగుంది. మనం కార్లో వస్తే ఇదే అడ్వాంటేజ్ గాయస్, మనకు నచ్చిన ప్లేస్లో మనం ఆపి ఫొటోస్ దిగి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే
గాయస్, ఇంకా మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.